रखने का जगह नहीं है क्या? सिंगल भी ना खींच के लेके चला जाएंगे। किधर है बोले तो कैसा मालूम पड़ता तेरे को? ना देखो गार्डन पे नहीं है तो हॉल मस्त शेड जो नहीं रहा नीला अब कमला हसन पे है तो उतना गली में आपको भी मालूम है ना। हाँ ठीक है हिला दे बात करो तो खुद मारने बात करो पवना वीडियो बनाए बोलो तुम बात करो చెప్పు భయ్య సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు మన ఛానల్ డీజే వర్కర్ ఛానల్ సబ్స్క్రైబ్ మంచిగా చెప్పు ప్రేమతోటి. हेलो गाइस आई एम डीजे हेलो गाइस सब्सक्राइब डीजे वर्कर पवन ऐसे सब्सक्राइब बोलो सब्सक्राइब भाई सब्सक्राइब वो जो लाल कलर का बटन है उसको तुम कैसा मारो मेरे को मालूम नहीं है उसको सब्सक्राइब होना चाहिए बस जाओ कैसे भी तुम सब्सक्राइब घंटा కొట్టండి ओके ओके चलो बाय बोलो वो जीजा గాయ్స్ మనం ఆడ సామాన్లు తీసిన కానీ ఇక్కడ వరకు రావడానికి 1 అవర్ టైం పట్టింది 41 కిలోమీటర్ మొత్తం. అయితే మొత్తం ఒక ఏరియాకి అయితే వస్తున్నాం దగ్గర ఉన్నది ఇంకా మొత్తం జంగల్ అన్నమాట అంతా జంగల్కైతే పోతున్నాం. నైట్ 8 ఏమైతే తెలియదు ప్రస్తుతానికి అయితే మాకు. కాకపోతే చలి మొత్తం విపరీతమైన చలి పెడుతుంది పోయేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇక పోతాం కదా వెహికల్ మీద ఎంత కూర్చొని చలి పెడుతుంది ఇక అట్లా దమ్నం ఉంటాయి అనమాట. ఆడ ఓంగానే సౌండ్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఒక ఉరి వేసుకుందాం. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం కొండ కంట్రీ. ఇంకెంత అన్న ఇంకెంత దూరం ఉంటుంది అన్న ఇది కాదు ఒక 15-10 మినిట్స్ ఉంటుంది. కొంచెం లోపలికి పోయినాం అనుకో ఆ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది మొత్తం చెట్లలోనే ఉంటుంది పవన్ కూడా మనకి ఇంటి ఇస్తున్నాడు అనమాట ఆగముంటుంది అని చెప్పి. ఇక మరి ఎట్లా ఉంటుందో తర్వాత పరిణామాలు మనకైతే తెలియదు కదా పరిణామాలు ఎట్లుంటుంది లోపల తినాక తెలుస్తుంది. ఇక కొత్త ప్లేస్లోకి వచ్చినప్పుడు మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా లోపల ఎట్లుంటుంది ఏముంటుంది అని చెప్పి మేము కూడా డౌట్ క్లియర్ చేసుకొని మీకు రివ్యూ చూపిస్తాం. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక రాగానే ఆటో రివర్స్ పెట్టుకొని సామాన్ అన్లోడ్ చేసేసినాం. ఇప్పుడు సెట్ చేసుకోవాలి. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే చౌకీ వస్తుంది అనమాట. వేరే అన్న చౌకీ వేపిస్తా అని చెప్పిండు చౌకీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు చౌకీ రాగానే సౌండ్ సెటప్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక డీజే ప్లేయర్ కూడా వస్తారు అన్న. ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ ఫ్లోర్ వస్తాయి వేరే వాళ్ళు డ్యాన్స్ ఫ్లోర్ తీసుకొస్తారు డ్యాన్స్ ఫ్లోర్ సెట్ చేస్తారు. ఇక సెట్ చేసిన తర్వాత ఇక ప్రకృతిని ఆస్వాదించాలి మనం. ఇప్పుడే సౌండ్ అంతా నడుస్తుంది ఇందాక లోపల ఇక చలి పెడుతుందని చెప్పి నేను ఆటోలో కూర్చొని ఆటోలో వండుకున్నా. ఇంకా పవన్ ఇప్పుడు ఫోన్ చేసి అయిపోయిందని చెప్పిండు. ఇక ఆటో తీసుకొని పోతున్న లోపలికి సామాన్ అంతా ప్యాక్ చేసుకొని ఇక లోడ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడే బండప్పుకొని టీ తాగినాం. ఇప్పుడే చలి పెడుతున్నది కదా టైం వచ్చేసి 3:30 అవుతున్నది. ఇక పోయే వరకు 4 అవుతుంది. సామాన్ ఆర్డర్ చేసుకొని వండుకోవాలి. మళ్ళీ పొద్దుగాల పాట పొద్దుగాల ఇవ్వాలి. ఇప్పుడే ఇక గోమియాకి అయితే వచ్చి ఇక సామాన్ అంతా అన్లోడ్ చేసినాం. ఇక ఆటో అయినా వెళ్ళిపోయిండు పవన్ కూడా వెళ్ళిపోయిండు. ఇక ఇప్పుడు వండుకొని మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు లేచి అంటే ఇప్పుడు 4 అవుతుంది టైము. ఇప్పుడు వండుకొని మళ్ళీ 2 గంటలకు వండుకోవాలి.
2 గంటలు వండుకొని 6 గంటలు ఇవ్వాలి. అంటే 2 గంటలే, రేపు 2 గంటల వరకు కాదు. ఇప్పుడు వండుకొని 4 టైము మళ్ళీ 6 గంటలకు ఇవ్వాలి. లేచి మళ్ళీ ఎస్ఆర్ గార్డెన్లో ఎల్ఈడి స్క్రీన్ ఇంకా లైటింగ్ సెట్ చేయాలన్నమాట. ఇక లాస్ట్ వరకు అయితే చూడుర్రి, వీడియో పెడుతున్న లాస్ట్ వరకు చూడుర్రి యూట్యూబ్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టుర్రి అండ్ సపోర్ట్ కూడా చేయుర్రి.